అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు, శక్తివంతుడు, ఆదిశంభూతుడు, త్రిత్వదేవుడు దేవుని కృప మనపై నిరంతరము నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు మనలను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు కనుక ఎన్నో గండాలు మనల్ని దాటుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకని సజీవుడు, సర్వశక్తివంతుడు, కాపరైన దేవుడు మనల్ని ప్రతిరోజు కాపాడుతున్నారు కనుక, ప్రియ స్నేహితులారా, ఇట్టి మహాపరిశుద్ధిని తలంచుకొనుట మనకు ఎంత గొప్ప ఆశీర్వాదము. ప్రియులారా, అట్టి ఆశీర్వాదమునకు కర్తైన దేవుని తలంచుకుందాం. వాక్యము ద్వారా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూచినట్లయితే, చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, చిన్నపిల్లలారా అని ఇక్కడ యోహాను గారు సంబోధిస్తూ ఉన్నారు. ఆ కాలమందున్న విశ్వాస సహోదరులను, భక్త జనాళిని. ప్రియులారా, ఆనాటి భక్తులు చిన్నపిల్లల వలె ఉన్నారు. ఎందులో అంటే భక్తిలో, విశ్వాసంలో. అంటే చిన్నపిల్లలు పాలు తాగుతారు, ఆహారం తినలేరు. అలాగూ విశ్వాసులు కూడా చిన్న చిన్న సంగతుల విషయమై దేవుని నమ్మిన వారు బలపడలేదు. వారు ఇంకా దేవునిలో సాహసకార్యాలు చేసే అంత గొప్ప బలము వారిలో లేదు. దేవుని కొరకు పనిచేసే అంత బలము వారిలో లేదు. ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు, పాలు త్రాగేవారుగానే ఉన్నారు, పసివారుగానే ఉన్నారు. కనుక ఈ పసివారైనటువంటి వారితో ప్రభు రొమ్మును ఆనుకున్న శిష్యుడైనటువంటి యోహాను గారు తెలియజేసినటువంటి సంగతి, మీరు దేవుని సంబంధులు అని ఆయన ఒక మాట సెలవిచ్చారు. ఆ భక్తులందరూ కూడా చిన్నపిల్లల మనస్తత్వాన్ని కలిగినటువంటి వీరంతా కూడా దేవుని సంబంధులు అయి ఉన్నారు, లోక సంబంధులు కారు. ప్రియా స్నేహితులారా, దేవుని సంబంధులు వేరు, లోక సంబంధులు వేరు. దేవుని సంబంధులు ఇద్దరు ఎదురుపడినప్పుడు, ప్రియ స్నేహితులారా, వారిద్దరు దేవుని గురించి మాట్లాడుకుంటారు, దేవుని మహిమ కార్యాలు తలంచుకుంటారు, ఒకరి అనుభవాలు ఒకరు తలపోసుకుంటూ ఉంటారు. ప్రియులారా, లోక సంబంధుల సంగతిని మనం గమనించినట్లయితే కనుక, లోక సంబంధులు ఏం చేస్తారంటే, లోకంలో ఆ ఇంటి గొడవలో, ఈ ఇంటి గొడవలో, పొరుగింటి గొడవలో ఈ లోక సంబంధమైనటువంటి వార్తలు వారు మాట్లాడుకుంటూ ఉంటారు. వీరిని లోక సంబంధులు అంటారు. ప్రియులారా, మాట్లాడితే వీరు వాక్యం మాట్లాడరు. ఎంఐ మార్గంలో శిష్యులైనటువంటి వారు ఇద్దరు బయలుదేరి వెళుతూ ప్రభుని గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ప్రభువారు వారితో కలిసి ప్రయాణం చేస్తూ, పునరుద్ధానుడై లేచిన ప్రభు రోషం పుట్టించేటటువంటి, మంట పుట్టించేటటువంటి అద్భుత లేఖనాలను గురించి వారితో తర్కిస్తూ మాట్లాడుతూ వచ్చారు. అలాగూ ప్రియులారా, ఇక్కడ ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేనున్నానన్న ప్రభువారు పనిచేసేటట్లు, మాట్లాడేటట్లు వీరు అవకాశం ఎవరు? లోక సంబంధులు అనేవారు. అపవాది వారితో మాట్లాడేటట్లుగా లోకాన్ని గురించి మాట్లాడుకుంటారు. ఇది చాలా విచారకరమైన పరిస్థితి. ప్రియులారా, ఇక్కడ దేవుని కృపలో వీరు బలాన్ని పొందుకోవాలి, శక్తిని పొందుకోవాలి. ప్రభువారు ఇక్కడ యోహాను గారి ద్వారా మాట్లాడిన మాటల్లో, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ఆత్మస్వరూపిగా మీలో ఉన్నారు గనుక మీలో ఉన్న ప్రభువు గొప్పవారు, మీలో ఉన్న ఆత్మ గొప్పవారై ఉన్నారు గనుక మీరు దుష్టుడైన అపవాది తెచ్చిపెట్టి ప్రతిశోధన జయిస్తారు. భయపడవలసిన పని ఏమి లేదు. జయం మీదే. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయము ఎల్లవారి కవును, కోరిన ఎల్లవారి కవును, వేడిన ఎల్లవారి కవును, నమ్మిన ఎల్లవారి కవును. ప్రియులారా, అట్టి జయము ప్రభు మనకు సంపాదించి పెట్టారు కనుక నిత్యము ప్రభునందు పసిపాపలమై ఆయన హత్తుకును జీవిందాం. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రాణ ప్రియుడైన ప్రభువా,
ఇట్టివారిదే పరలోక రాజ్యము అని ఆనాడు వీరిని నా యొద్దకు రానీయుడి అని ప్రభువా ఆటంకపరుచుచున్న ఆ కాలమందున్న శిష్యులతో మాట్లాడావు. స్తోత్రాలు దేవా. ఈ కాలమందు అనేక సమస్యలు ఆటంకపరుస్తూ ఉన్నాయి. నీ బిడ్డలైనటువంటి వారిని నీ యొద్దకు రాకుండా గనుక ఆ సమస్యల నుంచి నీ బిడ్డలను వేరు చేసి, నా ప్రభువా నీవు హత్యుండుమని, నీ కౌగిలిలో వారిని భద్రపరచుమని, నిరంతరము జయం ప్రసాదించుమని ప్రభువును రక్షకుడగు క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.